అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి బర్త్డే రేపు ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఒంగోలు నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హైదరాబాదు తరలి వెళ్ళటం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి కూడా బాలినేని నివాసంలో మరి కేక్ కటింగ్ ఉంటుంది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా ఒంగోలు నుంచి బాలినేని అభిమానులు అయితేమి పార్టీలకు అతీతంగా కూడా మరి చిన్న బాసును ప్రసన్నం చేసుకునేందుకు బాలినేని తనయుడుకు బర్త్డే విషెస్ తెలిపేందుకు ఆ వేడుకల్లో పాల్గొనేందుకు కూడా ఒంగోలు నుంచి భారీగా జన సైనికులు కదిలారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా బాలినేని కుటుంబానికి జనసేన పార్టీలో చేరిన తర్వాత అటు వైసీపీలో కొంత ఫ్యాన్స్ ఉన్నారు, ప్రజెంటు బాలినేని వెంట కొంతమంది ఉన్నారు. భారీగా అక్కడకు చేరుకొని బాలినేని అభిమానులంతా కూడా మరి చిన్న బాసుగా పిలుచుకునేటువంటి ప్రణీత్ రెడ్డికి మరి వారంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కూడా వేదికగా బాలినేని ప్రణీత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళంతా పోస్టర్లు కూడా ఆవిష్కరించుకున్నటువంటి సందర్భం. రాజకీయంగా ప్రణీత్ రెడ్డిని ముందుకు తీసుకెళ్లాలనేది బాలినేని సంకల్పం. అయితే గతంలోనే 2024 ఎలక్షన్ టైంలోనే ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా సక్సెస్ చేయాలని బాలినేని సంకల్పించాడు. అయితే అప్పుడు జరిగినటువంటి విభిన్న పరిస్థితుల దృష్ట్యా కూడా 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారే బరిలో దిగటం జరిగింది. ఏ అవకాశం దొరికినా కూడా తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారని తెలియజేసుకోవచ్చు. జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి గనక బాలినేని శ్రీనివాసరెడ్డికి వస్తే మరి రాబోయే రోజుల్లో ప్రణీత్ రెడ్డి కూడా రాజకీయంగా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారు. ప్రత్యేకించి ఒంగోలులో కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారని చెప్తున్నటువంటి అంశం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటికైతే నామినేటెడ్ పదవి ఆయన దాదాపుగా 1.5 year అయినా కూడా జనసేన పార్టీలో ఇప్పటివరకు కేటాయింపులు జరగలేదు. సడన్గా బాలినేని కనుసైగుల్లోనే కొంత పదవులు కూడా జిగ్జాగ్ జరుగుతున్నాయనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. కమిటీలు రద్దు చేయటం, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మరి జనసేన పార్టీ జిల్లా కమిటీలు మొత్తం రద్దు చేయటం కూడా ఇది రాజకీయంగా కొంత చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కొత్త జిల్లా కమిటీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? రెడ్డి సామాజిక వర్గానికి కనుకిస్తే ఖచ్చితంగా బాలినేని కుమారుడికి అవకాశాలు ఉంటాయని గాఢంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మనకి వైసీపీ నుంచి రెడ్డి కమ్యూనిటీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మనకి టీడీపీ నుంచి కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆ కోలో జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి తీసుకుంటే ఖచ్చితంగా ప్రణీత్ రెడ్డికి అవకాశం దొరుకుతుందని, ఆర్థికంగా అదేవిధంగా బాలినేని కనుసైకుల్లో మరి రాజకీయాలు కూడా శాసించే విధంగా ఉమ్మడి జనసేన మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంటాయని చెప్తున్నటువంటి అంశం. మరోవైపు కాపులకు కేటాయించాలని, కాపులకు కేటాయింపులు కనుక జరిగితే ఆ పది ఎవరికి వెళ్తుంది అనేది కూడా రాజకీయంగా జనసేన పార్టీలో చర్చ నడుస్తుంది. మరి బాలినేని అయితే ప్రస్తుతం మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కానీ ఆ పార్టీ ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందని ఆయన ప్రెస్ మీట్లో కానీ బయట కానీ ఇప్పటి వరకు దాని మీద మాట్లాడకపోవడం కొసమెరుపు. రాజకీయంగా ఆశావాహులు అయితే బాలినేని చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తమ పేరు సిఫార్సు చేయాలని, తమకు అనుకూలంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేత చెప్పించుకోవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వారంతా కూడా కొంత మరి బాలినేని ప్రసన్నం చేసుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మ్యాక్సిమం మండల పార్టీ, గ్రామ పార్టీ, నియోజకవర్గాలు, జిల్లా కమిటీ, ఈ 4 కమిటీల్లో కూడా కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఎవరైతే పార్టీ కోసం జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారికి అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చే క్రమంలో కూడా మరి వారికి కొత్తగా పార్టీ కోసం పనిచేసిన వారికే ఉంటాయని రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నైటు చిన్నబాబు బర్త్డే సందర్భంగా బాలినేని నివాసంలో బర్త్డే కేకు, అదేవిధంగా రేపు పలు కార్యక్రమాలు కూడా ఉంటాయని కొంతమంది ఆశావాహులు చెప్తున్నటువంటి అంశం. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా రాజకీయంగా ఆయన కుమారుడైనటువంటి ప్రణీత్కు మంచి రాజకీయ భవిష్యత్తు రావాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే కోరుతూ ఉన్నారు.